సిబిఐ అధికారులతో డైరెక్టర్ ప్రవీణ్ సూద్ భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. సిబిఐ అధికారులతో డైరెక్టర్ ప్రవీణ్ సూద్ భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి అప్డేట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ, సిబిఐ అధికారులతో డైరెక్టర్ ప్రవీణ్ సూద్ భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. సిబిఐ అధికారులతో డైరెక్టర్ ప్రవీణ్ సూద్ భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై విచారణ నేపథ్యంలో సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ భేటీ సిబిఐ అధికారులతో ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ నెలకొంది. అప్డేట్స్ క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ తెచ్చుకున్నారు. హైదరాబాద్ లో సిబిఐ అధికారులతోటి సూద్ సమావేశమైన సమయం అందుతుంది. మరోవైపు వ్యక్తిగత పనులతో పాటు హైదరాబాద్ సిబిఐ యూనిట్ ఏదైతే ఇక్కడ ఒక ఎస్పీ స్థాయి అధికారి ఉంటారు కాబట్టి ఎస్పీ అధికారితో పాటు సిబిఐకి సంబంధించినటువంటి అధికారులతోటి సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరోవైపు కాళేశ్వరం వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు, విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని సిబిఐకి కేసును అప్పగించారు కాబట్టి కాళేశ్వరం సిబిఐకి అప్పగించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రవీణ్ సూద్ హైదరాబాద్ కు రావడం, హైదరాబాద్ పర్యటనలో ఉండడంతో ప్రభుత్వం సిఫారసు తోటి సిబిఐ ఎంక్వైరీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన డైరెక్టర్ పర్యటన నేపథ్యంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది, ప్రాధాన్యత సంతరించుకుందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎఫ్ఐఆర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి సిబిఐ యూనిటే విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళే ఎఫ్ఐఆర్ నమోదు చేసి రోజువారీ విచారణ జరిగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గతంలో మనం చూసాము, ఒక స్పెషల్ కేసు అయితే మాత్రమే ఢిల్లీ నుంచి ఒక టీం వచ్చి ఎఫ్ఐఆర్ చేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ చేసేది. ఆల్రెడీ హైదరాబాద్ కు ఒక స్పెషల్ యూనిట్ ఉంది కాబట్టి ఆ యూనిట్ తోటి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం డైరెక్టర్ ప్రవీణ్ సూద్ కూడా ఆ హైదరాబాద్ యూనిట్ అధికారులతోటి సమావేశం దాదాపు 2 గంటల పాటు సమావేశం ఏర్పాటు చేసుకొని కొన్ని వారితోటి చర్చించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. చూడాలి, 1-2 రోజుల్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.